ఈ నియమములు పాటించకపోతే మిగిలిన వాళ్ళు పాడవుతారు సుమా. ఈ నియమములు పాటించు సుమా. నువ్వొక్కడివే కాదు పుణ్యం సంపాదించుకోవడం, 10 మంది గురించి ఆలోచించడం మొదటి పుణ్యం. అసలు 10 మంది గురించి ఆలోచించకుండా నువ్వు ఒక్కడివే పొందుదాం అనుకోవడం అసలు పుణ్యములకు అర్హతే కాదు. కాబట్టి దేహవ్రతమును చెయ్యాలి. దేహవ్రతము అంటే ఇది బడలుతుంది, దీనికి రుచులు కూడకూడదు, అస్తమానం నేను ఒక్కడే వాహనంలో ప్రయాణం చెయ్యాలి, కించిత్ నేను బడడానికి వీల్లేదు. అది పాపం ఏదో అనారోగ్యంగా ఉందనుకోండి, అప్పుడు ఇవన్నీ అన్వయం కావు, అప్పుడు మినహాయింపు. ఆయన ఏ ఇబ్బంది పడ్డా పాపం ఆయన్ని ఏదో సౌకర్యం కల్పించి తీసుకెళ్తే వచ్చిన నష్టం ఏం లేదు. కానీ సాధ్యమైనంత వరకు ఆరోగ్యమును దృష్టిలో పెట్టుకుని నీ శరీరము తీర్థయాత్రకు సంసిద్ధమై ఉన్నదా, అది నువ్వు తిన్న పదార్థము చేత నువ్వు చేసిన పనుల చేత మధ్యలో బడలిపోయి నీకు అది సహకరించడానికి వీలు లేని స్థితిని నువ్వు కల్పించరాదు. ఏవి పాటించాలో ఆ విషయంలో మరింత జాగ్రత్త పాటించాలి. అది ఎవరు చెప్తారు? ఈశ్వరుడే చెప్తాడు. ఎవరా ఈశ్వరుడు? వైద్యుడు. వైద్యో నారాయణో హరిహి. అందుకే తీర్థయాత్ర చేసే ముందు వైద్యుడి దగ్గరికి వెళ్ళాయా, ఫలానా చోటుకి వెళుతున్నాను, నేనేం జాగ్రత్తలు తీసుకోవాలని అడిగితే ఆయన ఏం చెప్పారో అది పాటించాలి. ఏమండి మీకు మంచిది కాదు, పొద్దున్న 8 అయ్యేటప్పటికి ఏదైనా కొంచెం తినండి అంటే ఓ 4 పండు ముక్కలు తినాలి, అంతేగాని నేనేమి తినండి భీష్మించి కూర్చోకూడదు. శరీరము గురించి ఆలోచించు, శరీరమును శౌచంగా ఉంచుకో. శరీరము నిలబడనప్పుడు నువ్వు అసలు జీవుడికి ప్రయోజనాన్ని కట్టబెట్టలేవు. చాలామంది ఏమనుకుంటారంటే అబ్బే ఏముందండి శరీరం అని చెప్పడానికి ఇవన్నీ అనుకుంటారు. అలా ఏం చెప్పలేదు శాస్త్రాల్లో. దాని మర్యాద దానికి ఇచ్చి దాన్ని ఉపకరణంగా వాడుకుని జీవుణ్ణి ఉద్ధరణ పొందు తప్ప దాన్ని తృణీకరించి నువ్వు పొందగలిగిందేం లేదు. పరమ జాగ్రత్తగా వాడుకో స్మా శరీరాన్ని, లేకపోతే పాడైపోతావు. ఉపకరణం లేకుండా పోయినా, అది మూలబడిపోయినా మంచాన పడిపోయినా ఏం చేస్తావు? చేయడానికి ఏముండదు, దానికే ఇంకోళ్ళు చెయ్యాలి. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి దేహవ్రతమును పాటించాలి. 2 మనోసంబంధమైనటువంటి వ్రతములను పాటించాలి. మనోసంబంధమైన వ్రతములంటే తీర్థయాత్రకి బయలుదేరినప్పటి నుంచి కూడా అక్కర్లేని విషయములను మాట్లాడరాదు. ఎన్నడూ కూడా అక్కర్లేని విషయాలు అదే పనిగా చర్చ చేయకూడదు. తీర్థయాత్రకు బయలుదేరి వెడుతున్నారు అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయముల గురించి మాట్లాడుకోవడం. అందులో తెలిసిన్నవాడు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, వెళ్ళబోతున్న క్షేత్రం ఏమిటి, వెళ్ళబోతున్న తీర్థం ఏమిటి, ఆ ప్రదేశం యొక్క గొప్పతనం ఏమిటి, అక్కడ ఏం చేస్తారు, దాని వైభవం ఏమిటి, ఇవన్నీ ఆయన ద్వారా వింటూ వెడితే ఓ ఉత్సుకత, బా ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తామని ఓ సంతోషం కలుగుతుంది. భగవన్నామని చెప్పడం ఎవరికీ అభ్యంతరకరం కాకుండా చక్కగా సంతోషంగా ఆ తీర్థయాత్ర చేస్తున్నంతసేపు కూడా మనసు రాగద్వేషములకు గురి అయిపోయి అదుపు తప్పి ఊగిపోకుండా ఉండేటట్టుగా, దాన్ని సాత్వికంగా ఉండేటట్టుగా నియంత్రించుకోవాలి. నియంత్రించి అది ఎప్పుడూ సాత్వికంగా మంచి మాటలతోటి ప్రశాంతంగా ఉండేటట్టుగా ముందు దానికి తర్ఫీదు ఇచ్చి తీసుకెళ్ళాలి. నీకు ఓపిక ఉంటే ఎవరో కూర్చోలేనాయన ఓ నడుంనిప్పాయనికి బస్సులో వెనక సీట్ వస్తే నీకు ఓపిక ఉంటే నీకు మధ్యలో సీట్ వచ్చినా ఆయనకి కాసేపు ఇచ్చి వెనక్కి వెళ్ళు, అది పుణ్యమే తప్ప నాకు వచ్చింది నేను ఎందుకు వెళ్ళాలని అనకు. అలా కూర్చో, వచ్చిన దోషం ఏం లేదు. కాబట్టి ఉపకారం చేయడానికి సిద్ధపడి ఉండడం సత్వగుణ లక్షణం. మనసుని ఆ విధంగా కొంత తర్ఫీదు ఇవ్వాలి. ఓ 5,000 పట్టుకెడుతున్నాను కానండి, సాధ్యమైనంత వరకు 4,990 రూపాయలు వెనక్కి తెచ్చేసే ప్రయత్నంతో వెళ్ళకు. అది నీ జీవుడికి సంబంధించిన విషయం. ఒకసారి శరీరం వదిలిన తర్వాత నువ్వు కూడబెట్టిన దాంట్లో పట్టుకెళ్ళేది నయా పైసా లేదని గుర్తెట్టుకో. కనీసం అక్కడ కొంత ఖర్చు నీ ఏదో సౌఖ్యము కొరకు కాదు, బాధపడుతున్న వేరొకరి సౌఖ్యము కొరకు వెచ్చించడానికి నువ్వు సిద్ధపడు. అలా మానసికంగా సిద్ధపడి సత్వగుణంతో తీర్థయాత్రకు బయలుదేరాలి. వెళ్లే ముందు అసలు ఆ తీర్థయాత్రకి సంబంధించినటువంటి విశేషములను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. చేసి అందున తెలిసిన్నటువంటి వారితో కలిసి బయలుదేరి వెడితే మరీ మంచిది.
ఎందుకనంటే హాయిగా ఆయన అన్నీ చెప్తుంటాడు, సంతోషంగా అన్నీ చూసేసి వచ్చేసేయచ్చు, చాలా తేలిక మార్గం. కాబట్టి తీర్థయాత్ర అనేటటువంటిది అలా చేయాలి. 2, తీర్థయాత్ర చేసేటప్పుడు ఏ సమయం పడితే ఆ సమయం మంచిది కాదు. తీర్థయాత్ర చేసేటప్పుడు శరీరము తొందరగా శోషించిపోకుండా ఉండేటటువంటి సమయములను చూసుకోవాలి. ధర్మరాజు గారు వాళ్ళు మార్గశీర్ష మాసము యొక్క చివరి బయలుదేరారు. ఎందుకంటే ఇక పుష్యమాసం వస్తూ ఉంటుంది, పుష్యము మాఘము వస్తూ ఉంటాయి. అంటే మరీ విపరీతమైన చలి మంచు ఉండకూడదు. వర్షాలు పడుతున్నాయి అనుకోండి, ఎక్కడో కాలు జారి పడతాడు. పైగా కొత్త నీరు వచ్చిందనుకోండి అనారోగ్యకారకం. వేసవికాలం అనుకోండి ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కడైనా నీళ్లు దోషభూయిష్టం అయ్యాయి అనుకోండి ఆరోగ్యం పాడవుతుంది, వడగాట్పు తగులుతుంది. దేవాలయాలన్నీ కూడా చాలా దూరం నడిచి లోపలికి వెళ్ళాలి. పాదరక్షలు విప్పి వెడుతున్నప్పుడు ఆ రాతితో చెక్కబడినటువంటి నేల మీద నడిచి వెడుతున్నప్పుడు అరికాళ్ళు కాలి బొబ్బలెక్కుతాయి. 9 అయితే తిరగలేడు. సాయంకాలం 6:30 అయినా ఈ చెవిలో గాట్పి చెవిలో కొడుతూ ఉంటుంది, ఎక్కువసేపు తిరగలేడు, ఎక్కడ ముట్టుకున్నా వేడి. కాబట్టి దానికి తగినటువంటి కాలంలో వెళ్ళాలి. అది శరీరానికి కాలము ఋతువు కూడా ఉపకరించేదై ఉండాలి. అది నిలబడడానికి వీలుగా ఉండాలి. వేడిగా ఓ పదార్థాన్ని తిన్నారనుకోండి, అది చాలు. అందులో సూక్ష్మక్రిములు అవి ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. పైగా దాని చేత శౌచము, శుచిత్వము, ఆహారమునందు శుచిత్వం ఉంటుంది. దాని చేత అనారోగ్యం కలిగే అవకాశం ఉండదు. సాధారణంగా అటువంటి ఋతువులో ప్రయాణం చేసినప్పుడు ఏది పెట్టండి కాస్త వేడిగా పెడితే చాలంట. వేడిగా తిన్నది ఏం చేస్తుందంటే రజోగుణ భూయిష్టమే, వేడిగా తినాలి అలాగా, కానీ ఆ సమయమునందు శరీరం నిలబడడానికి కారణమవుతుంది. కాబట్టి ధర్మరాజా, తీర్థయాత్ర అంటే నేను వెళ్ళిపోతున్నానన్న ఆలోచన కాదు. ఇన్ని విషయములను ఆలోచించుకొని సమాజ ప్రయోజనాన్ని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరితో వెడుతున్నావు తీర్థయాత్రకి అని అడిగితే, తీర్థయాత్రలోకి వెడుతున్న వాళ్ళు మొత్తం ఎంతమంది అని నిర్వాహకులను అడిగి మొత్తం 300 మంది వెడుతున్నామండి అనకూడదు. 300 మంది వెడుతున్నామండి అని ఆయన అంటే 301 మంది వెళ్తున్నామని నువ్వు చెప్పాలి. నీ జీవుడు కూడా ఉన్నాడు. అలా లెక్క పెట్టుకోకపోతే, జీవుణ్ణి విస్మరిస్తే అసలు నువ్వు ఎందుకు తీర్థయాత్రకి వెడుతున్నావన్న ఫలితం పోతుంది. కాబట్టి ధర్మరాజా, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకో. ఇక నేను ఈ మధ్యకాలంలో ఏం చూసొచ్చాను అని నువ్వు అడిగావు. కొన్ని తీర్థములు నేను చూసి వచ్చినవి చెప్తాను. ఎందుకంటే మహాత్ములు భూమికి ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతూ ఉంటారు ఆ తీర్థాలన్నిటినీ కూడా. అందున ఇది ఆషాఢమాసం కదూ, కృష్ణపక్షం. ఆషాఢమాసం అంతా గురు సంబంధమైనటువంటి మాసం. విశేషించి దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశించింది. ఇటువంటప్పుడు భారతాంతర్గతంగా అవన్నీ ఎందుకు ఇచ్చారంటే, కనీసం భారతం చదువుతున్నప్పుడు నారదుడి నోటి వెంట వచ్చినటువంటి ఆ తీర్థాల పేర్లు ఒక్కసారి చదువుతారు, ఆ క్షేత్రాల పేర్లు చదువుతారు. ప్రాసంగిక పుణ్యము అని ఉంటుంది. వాటిని ఒకసారి చదివితే వాటి పేర్లు ఎత్తినందుకు కొంత ఫలితం ఉంటుంది. ఎందుకంటే కొన్ని పేర్లు పలకగా 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 మనసు శాంతిస్తుంది. ఆవు 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 అన్నాను అనుకోండి, ఆవు గురించి ఆలోచిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పులి 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 అన్నాను అనుకోండి, వ్యగ్రత చెందుతుంది. పేరుకి లేదండి సంబంధం, ఎందుకు లేదు? కత్తి 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 అంటే బాబాయ్ ఎక్కడా అంటాడు. మల్లెపువ్వు 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 అంటే అబ్బా ఏది అంటాడు. ఒకటి ఉద్వేగాన్ని కల్పిస్తుంది, ఒకటి ఉపశాంతిని కల్పిస్తుంది. లేకపోవడం ఏమిటి? ఉచ్చారణ ఎందు బలం. ఒక దాని పేరెత్తినప్పుడు దానికి ఉండే ఫలితం దానికి ఉంటుంది. అందుకే నారదుడు చెప్పినటువంటి తీర్థముల పేర్లైనా కనీసం ఒక్కసారి వినడం. అందున దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశించగానే మనం పరిశీలిస్తున్న విషయం. ధర్మరాజు గారంతటి వాడు ఎంతో ఆసక్తితో ఒకసారి విన్నాడు ఆ పేర్లు. ఎందుకని అంటే, ఏమో ఆ పేర్లన్నీ చదువుతున్నప్పుడు ఎక్కడో ఇవన్నీ ఉన్నాయా, ఇందులో నేను వెళ్ళినవన్నీ, నేను స్నానం చేసినవన్నీ అని ఓ లెక్క వచ్చింది అనుకోండి. అయ్య బాబోయ్ 58 ఏళ్ళు వచ్చేసాయి, కనీసం ఓ 12 అయినా వెళ్ళొద్దామనో ఉత్సాహం కలిగింది అనుకోండి, అది చాలదా? అందుకని అనేక ప్రయోజనాల రీత్యా ఆ పేర్లు వినవలసిందే. ఆయన కొన్ని తీర్థాలు చూసొచ్చానని చెప్పాడు అని నేను ఎలా దాట వెయ్యను. అందుకని నాకు ప్రయోజనం, మీకు ప్రయోజనం. కాబట్టి
అందరి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నారదుడు ఏ తీర్థములను చూసి వచ్చానని చెప్పాడో వాటి పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చేయవలసింది శ్రద్ధగా చెప్పడం, మీరు చేయవలసింది శ్రద్ధగా వినడం. పుష్కరం, మళ్ళీ ఇందులోట 10,000 కోట్ల తీర్థములు ఉన్నాయిట పుష్కరం. అసలు ఆయన ప్రారంభం చేస్తూనే దాన్ని వర్ణించాడు నారదుడు. జంబూ మార్గం, తుండిలికాశ్రమం, అగస్త్యవటం, కణ్వాశ్రమం, ధర్మారణ్యం, యయాతిపతనం, మహాకాళం, కోటితీర్థం, భద్రవటం, 10 పేర్లు చెప్పారు. ఇందులో ఒకటి చూసిన వాళ్ళు ఎవరైనా సభలో ఉంటే చెయ్యెత్తండి, నేను సంతోషిస్తాను. నర్మదా తీర్థం, దక్షిణ సింధూ తీర్థం, చర్మణ్వతీ తీర్థం, వశిష్టాశ్రమం, పింగం, ప్రభాస తీర్థం, వరదానం, సరస్వతీ సాగర సంగమం, పిండారకం, సాగర సింధు సంగమం, శంకుకర్ణీశ్వరం, వసుధార, వసుసరం, సింధూత్తమ తీర్థం, బ్రహ్మతుంగ, శక్రకుమారి, శ్రీకుండం, విమలం, బడబ, దేవిక, కామతీర్థం, రుద్రతీర్థం, యజనం, యాజనం, బ్రహ్మవాలుకం, దీర్ఘసత్రం, వినశనం, నాగోద్భేదం, శివోద్భేదం, చమసోద్భేదం, సరస్వతి, శశయానం, రుద్రకోటి, నైమిషం, కురుక్షేత్రం, శమంతక పంచకం, రామహ్రదం, విష్ణుస్థానం, పారిప్లవం, పృథివీతీర్థం, శాలూకిని, సర్పతీర్థం, వరాహతీర్థం, అశ్వినీతీర్థం, జయంతిలో సోమతీర్థం, కృతశౌచతీర్థం, అగ్నివటం, ముంజవటం, యక్షిణీతీర్థం, కురుక్షేత్రద్వారం, కాయశోధనం, లోకోద్ధారం, శ్రీతీర్థం, కపిలతీర్థం, సూర్యతీర్థం, గోభవనం, శంకిణీతీర్థం, యక్షేంద్రతీర్థం, మాతృతీర్థం, బ్రహ్మావర్తం, శరవణం, శిలావిల్లోమాపహం, మానుషతీర్థం, ఆపగానది, బ్రహ్మోదుంబరం, సప్తర్షి కుండం, కేదారం, కపిలకేదారం, సరకం, ఇలాస్పదం, కిందానం, కింజప్యం, నారదతీర్థమైన అంబాజన్మం, పుండరీకం, వైతరిణి, ఫలకీవనం, మిశ్రకం, వ్యాసవనం, మనోజవం, మధువటి, కౌశికీ దృషద్వతీ సంగమం, కిందత్తం, అహస్సు దినతీర్థాలు, మృగధూమం, వామనం, పావనం, శ్రీకుంజం, నైమిషకుంజం, బ్రహ్మతీర్థం, సప్త సారస్వత తీర్థం, ఔషసన తీర్థం, కపాలమోచనం, విశ్వామిత్రం, కార్తికేయం, పృథూకతీర్థం, సురకన్యా సరస్వతీ సంగమం, అర్ధకీల తీర్థం, శతం, సహస్రం, తైజసం, కురుతీర్థం, స్వర్గద్వారం, రుద్రపత్ని, స్వస్తిపురం, గంగమడుగులో 3 కోట్ల తీర్థాల కూపం, బదరీవనంలోని వశిష్టాశ్రమం, ఏకరాత్రం, ఆదిత్యాశ్రమం, దధీచి తీర్థం, కన్యాశ్రమం, సన్నిహిత, ధర్మతీర్థం, జ్ఞానపావనం, సౌగంధికం, దేవశ్రవ, సుగంధ, శతకుంభ, పంచయక్ష, త్రిశూల ఖాత, శాకంభరీతీర్థం, సువర్ణాఖ్యతీర్థం, ధూమావతి, రథావర్తం, ధార, గంగాద్వారం, సప్తగంగా సంగమం, త్రిగంగా సంగమం, శక్రావర్తం, కనస్వలం, గంగా సరస్వతీ సంగమం, భద్రకర్ణీశ్వరం, అరుంధతీవటం, సింధుప్రభవం, యమునాప్రభవం, వేదిక, ఋషికుల్య, కృత్తికాతీర్థం, మఘతీర్థం, విద్యాతీర్థం, వేతసిక, బ్రహ్మతీర్థం, నైమిషం, గంగోద్భేదతీర్థం, ఇందీవరతీర్థం, దిశాపతి తీర్థం, బాహుద, సరయూ ప్రదేశంలోని గోప్రధాన తీర్థం, గోమతి, కోటితీర్థం, వారణాసి, కపిలాహ్రదం, మార్కండేయ తీర్థం అయిన గంగా గోమతీ సంగమం, గయ, ఫల్గుణీ తీర్థం, యక్షిణీ తీర్థం, మణినాగం, గౌతమవనంలోని అహల్యాహ్రదం, ఉదపానం, రాజర్షిజనక కూపం, కంపన, మహానది, దేవపుష్కరిణి, మహేశ్వరధార,
మహేశ్వర పదం, సాలగ్రామ తీర్థం, సన్నిహిత చతుస్సముద్ర కూపం, చంపకారణ్యంలోని భరతాశ్రమం, కన్యా సంవేద్యం, దేవకూటం, కౌశికహ్రదం, కుమార వీరాశ్రమం, అగ్నిధార, కుమారధార, గౌరీశిఖర కుండం, నందినీ కూపం, కాళికా కౌశికా సంగమ తీర్థం, ఊర్వశి తీర్థం, గోకర్ణం, సరస్వతీ తీర్థం, వృషభద్వీపం, నంద, ఔలకం, కరతోయం, గంగాసాగర సంగమం, శోణా నర్మదా ప్రభవం, బదరీతీర్థం, మహేంద్రం, రామతీర్థం, మతంగ కేదారం, వంశగుల్బం, శ్రీపర్వతంలోని కృష్ణవీడీయందలి దేవహ్రదం శ్రీశైలం, పాండ్యపర్వతంలోని కావేరీ తీర్థం, తుంగభద్ర, సముద్రతీర్థం, కన్యాతీర్థం, గాయత్రీ స్థానం, పెన్నానది, గోదావరీ నది, వయోష్ణి, దండకారణ్యం, శరభంగాశ్రమం, శుకాశ్రమం, శూర్పారకం, సప్తగోదావరీ తీర్థం దక్షారామం, తుంగకారణ్యం, కాలంజర పర్వతంలోని దేవహ్రదం, మేధికం, చిత్రకూటంలోని మందాకిని, పితృస్థానం, శృంగిబేరపురం, ప్రయాగ, గంగా యమునా సంగం, దానిని ఆశ్రయించుకుని ఉన్న 60 కోట్ల 10,000 తీర్థాలు, భోగవతి, వాసుకి, హంసవ్రతం మొదలైనవి ఎన్నో. ఇన్ని తీర్థాలు ఈ మధ్యకాలంలో చూసినవయా ధర్మరాజా. ఇవి కాక అనేకమైనటువంటి క్షేత్రములున్నాయి. ఆయా క్షేత్రముల యొక్క వైభవం ఇలా ఉంటుంది అని కొన్ని క్షేత్రములు చెప్పి, ఇప్పటికీ మహేంద్రగిరి మీద పరశురాముడు ఉన్నాడు, నువ్వు పరశురాముడిని దర్శనం చేయొచ్చు. చేశాడు ధర్మరాజు గారు, పరశురామ దర్శనం చేశాడు. అలా ఆ క్షేత్రముల యొక్క వైభవాన్నంతటినీ చెప్పి తీర్థయాత్ర చేద్దామనేటటువంటి ఉత్సాహం కలగడం, తీర్థయాత్ర చేద్దామన్న ఉత్సాహం కలిగి ఎలా చెయ్యాలో అలా చేసేటటువంటి తాపత్రయం ఉండి సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యడం పూర్వజన్మల పుణ్యమయ. అలా ఆలోచన పొంది తరించిన మహాపురుషులున్నారు. తీర్థయాత్ర అన్నప్పుడు వీళ్ళ పేర్లు స్మరించవలసిందే. వాళ్ళు అలా చేసి తరించిన మహానుభావులు. వాళ్ళు మహాభిషుడు, అలాగే నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, అష్టకుడు, రోమపాదుడు, సార్వభౌముడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో తీర్థయాత్రలు చేసినటువంటి వాళ్ళు. కాబట్టి అత్యంత తేలిక మార్గం తీర్థస్నానం. ఈ దేశం గొప్పతనం ఏమిటంటే ఇన్ని కోట్ల తీర్థములతో విరాజిల్లుతున్నటువంటి కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి భారతదేశం. అటువంటి భారతదేశంలో పుట్టడం, మహాభారతానికి వారసులు కావడం, ఇటువంటి వాటి గురించి చదువుకోవడం, చెప్పుకోవడం, వినడం, వీటి యందు స్నానం చేద్దామనేటటువంటి తాపత్రయం కలగడం, కనీసం విని సంతోషించగలిగిన విశాల హృదయం పొందడం, ఇన్ని కోట్ల జన్మల తర్వాత పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అపురూపమైనటువంటి వరము. కాబట్టి ఇంత గొప్పదయా తీర్థయాత్ర అంటే ధర్మరాజు గారు అడిగాడు, చాలా సంతోషం, మీరు చెప్పిన విషయాల చేత నా మనసు ఎంతో రంజిల్లింది. కానీ మహాత్మా, నాకు ఒక్క అనుమానం ఉంది. ఏమిటి అంటే కొన్ని చోట్ల కొన్ని కొండలు ఉంటాయి. ఆ కొండలు కూడా పరమపావనము అంటారు. ఆ కొండ మీదకి వెళ్ళినా చాలాయా అంటారు. గంధమాదన పర్వతం లేదు, తిరుమల లేదు, అరుణాచలం లేదు. ఈ కొండలకింత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అవి ఏదో నదులలాగా తీర్థాలలాగా కాదు కదా. అవి కొండ, అది కదలదు కూడా. కానీ ఆ కొండ అంత శక్తివంతమైందే. ఓ భద్రాచలం, ఇవన్నీ, ఓ రత్నాచలం, ఎక్కడిది ఈ శక్తి అంటే నారదుడు నవ్వి ఒక మాట అన్నాడు. ఆ కొండలకు అంత శక్తి, ఆ కొండ మీదకు వచ్చిన వారికి మళ్ళీ పుణ్యాన్ని కట్టబెట్టగలిగిన శక్తి కొండకెందుకు వచ్చిందో తెలుసా? ధర్మాత్ములను సేవించిన జీవులు అలాంటి రూపాలు పొందారు. ధర్మము ప్రధానమైంది. అందుకే ఎవరైతే ధర్మాత్ములైన వారికి ఆశ్రయమయ్యాయో, కొన్ని కొండల మీద కొంతమంది పరమధార్మికులైన వాళ్ళు ఆ కొండ మీద ఉన్నారు. దాని శక్తి అంతే. శృంగేరి ఇప్పటికీ
అన్ని వర్షాలు పడతాయి అంటే మహానుభావుడు ఋష్యశృంగుడు ఉన్న భూమి కావడం చేత కదా. ఆ శృంగేరి ఇప్పటికీ అంత తపశ్శక్తితో అంత గొప్పగా ఆ పీఠం అంత తేజోవిరాజితంగా ఉంది అంటే ఋష్యశృంగుడు ఉన్నటువంటి భూమి, అక్కడ తపస్సు చేసిన భూమి. ఎప్పుడో ఆయన తపస్సు చేస్తే శంకరాచార్యుల వారు పర్యటించే సమయానికి మంచి ఎండలో పెద్ద కప్పకి త్రాచుపం పడగ విప్పి నీడ కల్పించింది అంటే రెండు ప్రాణుల మధ్య సహజముగా ఉండవలసినటువంటి వైరం కూడా పోయింది. ఆయన తపశ్శక్తి అటువంటి. కాబట్టి మహాత్ములు ధర్మాత్ములైనటువంటి వారు కొంతకాలం ఆ కొండ మీద ఉన్న కారణం చేత ఆ కొండ ఎటువంటి శక్తిని పొందగలిగింది అంటే అది తరువాతి కాలంలో ఆ కొండ మీదకు వచ్చినటువంటి వాళ్ళకి గొప్ప పుణ్యాన్ని కట్టబెట్టగలిగినదైంది. కాబట్టి ఇవన్నీ మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా చూడాలి. అన్నీ కాకపోయినా తనకున్నటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకుని కొన్నిటినైనా సేవించి జీవుని యొక్క అభ్యున్నతి కొరకు పరిశ్రమ చెయ్యాలి ధర్మరాజా. ఇవి తీర్థయాత్రకి సంబంధించిన విశేషాలు. ఏమి తీర్థయాత్ర అంతటి గురించి వింటే ఓ తీర్థయాత్ర మళ్ళీ ఏమైనా పెడితే బాగుండు చేస్తే బాగుండనుందా ధర్మరాజా మనసులో అని అడిగాడు నారదుడు. నిజమే, మీరు ఇవన్నీ చెప్తే నాకు తీర్థయాత్రకి వెళ్ళాలనుంది, కాబట్టి తీర్థయాత్ర చేసి రావాలనుంది. అది ఖాళీగా ఉండిపోయాం, అరణ్యవాసంలో ఉండిపోయాం అని వేళ్లు విరుచుకుంటూ కూర్చోలేదు. మళ్ళీ రేపు పొద్దున్న యుద్ధంలో గెలిచిన తర్వాత సార్వభౌముడైన తర్వాత రాజ్య పరిపాలనలో ఇంత అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తేజస్సు సంతరించుకోవడానికి ఇదే అనువైన కాలం. కాబట్టి బయలుదేరి ఇక్కడి నుంచి నేను ప్రదక్షిణ పురస్సరంగా ఈ తీర్థాలు క్షేత్రాలు అన్నీ పర్యటించి వస్తాను. పైగా ఎటూ అర్జునుడు లేడు. అర్జునుడు ఆ వ్యాసుడిచ్చినటువంటి ప్రతిస్మృతి అనబడేటటువంటి విద్యని స్వీకరించి ఉత్తర దిక్కుగా వెళ్ళి దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత గొప్ప గొప్ప అస్త్రములను పొందాలనేటటువంటి ప్రయత్నంలో వెళ్ళాడు. ఆ అర్జునుడి గురించి నేను దిగులు పొందుతూ ఉంటాను. ఆ దిగులు కూడా పోవాలి అంటే ఇలా తీర్థయాత్రలకి వెళ్ళి అన్నీ చూస్తూ ఉంటే నాకు మనసుకి శాంతి కలుగుతుంది. కాబట్టి అలా వెళ్ళాలనుకుంటున్నాను నారదా. ఇవన్నీ విన్నాక నాకు తీర్థయాత్ర చెయ్యాలన్న కోరిక చాలా బలంగా కలిగింది. నారద మహర్షి నవ్వి అన్నాడు, నేను సెలవు తీసుకుంటున్నాను, కానీ నా వెనకాతలే నీ దగ్గరికి ఇంకొక ఆయన వస్తాడు. ఆయన నీకు ఇంకొన్ని విశేషాలు చెప్పి దగ్గరుండి తీర్థయాత్ర చేయిస్తాడు. మరి ఒక మహాత్ముడు ఉండాలి కదా, ఉండకపోతే దగ్గరుండి చేయించకపోతే అందులో ఉన్న విశేషాలు ఎలా తెలుస్తాయి? కాబట్టి ఆయన వచ్చి తీసుకెడతాడు. నువ్వేం తొందరపడక ఇలా నారదుడు నిష్క్రమించాడు. అలా రోమశ మహర్షి వచ్చాడు. మళ్ళీ రోమశ మహర్షికి స్వాగతం చెప్పాడు. ఏం అదృష్టవంతుడు ధర్మరాజు గారు. ఎవరి ధర్మం వాళ్ళని కాపాడుతుందండి. ఒకడు పొందుతున్న ఆనందం ఇంకొకటికి రమ్మంటే ఎలా వస్తుంది? ఎవరు ఏ మార్గంలో వెడుతున్నారో దాన్ని బట్టి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి రోమశ మహర్షి వచ్చాడు. వచ్చి ఆయనకి మనసులో ఉన్నటువంటి బాధ ఏమిటి? చాలా కాలమైంది అర్జునుడు వెళ్ళి ఎలా ఉన్నాడో ఏమిటో అని కదా. దేవేంద్రుడు ధర్మరాజా నన్ను నీ దగ్గరికి పంపించాడు. నీ తమ్ముడు అర్జునుడు దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత ఇవాళ పాశుపతాస్త్రం దగ్గర నుంచి ఎన్నో దివ్యాస్త్రములను సంపాదించాడు. ఇవాళ ఆయనని ఒక మనుష్యుడిగా లెక్క కట్టడానికి వీల్లేదు. అర్జునుడు ఇవాళ పొందిన శక్తి ఎంత గొప్పది అంటే ఆయన ఒక దివ్య పురుషుడు. ఆయన ముందు నిలబడడం భీష్మద్రోణ కర్ణాదులకు సాధ్యం కాదు. ఆ స్థాయిని పొందేశాడన్నాడు. అదేగా కావలసిన ధర్మరాజు గారికి. తీర్థయాత్ర చేద్దామని సంకల్పం చేసేటప్పటికే శుభవార్త వచ్చేసింది. అది తీర్థయాత్ర ఫలితం. కాబట్టి ఇప్పుడు రోమశ మహర్షి అన్నాడు, తప్పకుండా నేనే దగ్గరుండి నిన్ను ఆ తీర్థయాత్రకి తీసుకుని వెడతాను అని. ఆ తీర్థయాత్రకు బయలుదేరే ముందు తీర్థయాత్రలో అంతర్భాగంగా కొంతమంది మహాత్ముల యొక్క జీవిత చరిత్రలన్నీ చెప్పాడు. అందులో అగస్త్యుడు, భగీరథుడు, పరశురాముడు, చ్యవనుడు, భరతుడు, శిబి, అష్టావక్రుడు, సోమకుడు, మాంధాతృ, యువక్రీతు మొదలైనటువంటి మహాత్ముల యొక్క చరిత్రలు ఎన్నో చెప్పాడు. ఒక్కొక్క చరిత్ర చెప్తుంటే ఇంత రాటు పోటుకి గురయ్యారా, ఇంత కష్టపడ్డారా, ఇంతగా ధర్మాన్ని పట్టుకుని నిలబడ్డారా, అందుకని వాళ్ళ పేరు మీద ఇలా క్షేత్రములు తీర్థములు వెలిశాయా,
మానవాళికి పుణ్యాన్ని కట్టబెడుతూనే ఉన్నాయా? వాళ్ళది కదా ధర్మైక నిష్ట, అలా కదా ఉండాలి అని ధర్మమునందు అనురక్తి ధర్మరాజు గారికి మరింత పెరిగింది. అందులో చెప్పేటటువంటి వాడి సమర్థత అలా ఉంటుంది. ఉదాహరణకి శిబి చక్రవర్తి గురించి చెప్తున్నాడు. శిబి చక్రవర్తి గురించి చెప్తూ నేను ఒక ఉదాహరణ మాత్రమే మీతో ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే మీరు భారతాన్ని చదివి అనుభవించాలి తప్ప ఇవన్నీ పర్వాలు అందులో ఉన్న విశేషాలు ఇవన్నీ చెప్తూ కూర్చుంటే నిజానికి ఎప్పటికయ్యేనిహా అది అయ్యేదా? అయ్యేది కాదు. అది ఏదో ఇది ఎలా ఉంది అని అడిగితే రుచి చూసిన తర్వాత చాలా బాగుంది అన్నప్పుడు ఆ గిన్నెడు తినాలి, ఎవరికి వారు తినాలి. భారతం పట్టుకోవడం చదువుకోవడం చక్కగా, అప్పుడు గిన్నెడు పాయసం తిన్నట్లు అవుతుంది కదా. అందుకని ఆ శిబి చక్రవర్తి వృత్తాంతం చెప్తున్నప్పుడు ఒక పావురాన్ని డేగ తరువుకొచ్చింది. ఆ పావురం శిబి చక్రవర్తిని ఆశ్రయించింది. వెంటనే ఆయన ఏదో మాటలు చెప్పాడు, ఎందుకు ఆ పావురాన్ని చంపేస్తావు, ఆ పావురాన్ని చంపకు అని. అంటే ఆ డేగ ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఇప్పుడు నిన్ను శరణాగతి చేసిందని ఆ పావురాన్ని కాపాడతానంటున్నావు, సరే మంచిది. ఇప్పుడు ఆ పావురాన్ని కాపాడావు, అది నాకు ఆహారం కావాలి, నాకు ఆహారం లేకుండా పోయింది, నేను మరణిస్తాను. అప్పుడు నా భార్యా బిడ్డలు ఏమవ్వాలి? ఏది ధర్మం ధర్మరాజా? ఇప్పుడు నువ్వు పావురాన్ని కాపాడడం ధర్మమా, నా మృత్యువుకి కారణమైన భార్యా బిడ్డల పరితాపమునకు కారణము కావడం ధర్మమా అంటూ ఒక పెద్ద ప్రశ్న వేసింది ఆ డేగ. ఎందుకంటే వాళ్ళు ఏం మామూలు వాళ్ళు కాదుగా, ఇంద్రుడు అగ్ని మొదలైన వాళ్ళు కదా వచ్చింది. ఆవిడంది, ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయు ధర్మవునైనం ధర్మముగా మది తలపరు, ధర్మము సర్వంబునకు హితంబుగవలయున్. అన్నయ్య గారి రుచిరార్థ సూక్తి. ఎంత గొప్ప మాట అండి. ఇది ధర్మము అని చెప్పినప్పుడు అది ఎవరో ఒకరికి ప్రయోజనకరమైనదే ధర్మమని చెప్పడానికి వీల్లేదు. ఏది నిజంగా ధర్మం అంటే అందరికీ ప్రయోజనాన్ని కల్పించేదేదో అది ధర్మము తప్ప చాలామందిని పాడు చేసి ఒకడిని బాగు చేసేది ధర్మం అని చెప్పడం సాధ్యం ఎలా అవుతుంది? ధర్మము ధర్మమునకు హాని చేసేది ఇప్పుడు కాదు. కాబట్టి ధర్మము సర్వంబునకు హితంబుగా వలయున్. ఒక పావురాన్ని ఆపుతావు, ఇలా ఎన్నింటి ఆహారాన్ని ఆపేస్తావు, అప్పుడు అవి తిని బ్రతకవలసిన ప్రాణులన్నీ ఏమైపోతాయి? అది లోకమునందు సహజ నియమం, దాన్ని నువ్వు ఎలా ఆపుతావు? ఎంత చిక్కు ప్రశ్న వేసిందండి, ఎంత గొప్ప ధర్మం మాట్లాడింది. ఒకడి కొరకు కాదు ధర్మం, ధర్మం అన్నది అందరి ప్రయోజనము కొరకు ధర్మం వస్తుంది, అంతేగాని ఎవడో ఒకడి అభ్యున్నతి కొరకని కాదు సుమా. ధర్మమునందు అన్ని ప్రాణుల యొక్క అందరి యొక్క హితము నిక్షేపింపబడి ఉంటుంది. అది సనాతన ధర్మాంతర్గతమైనటువంటి సిద్ధాంత వైభవం. ఇన్ని విశేషాలు అందులో. ధర్మం అంటే ప్రాణం గారు ధర్మరాజు గారికి అత్యంత ఆసక్తితో రామశుడి దగ్గర వింటున్నాడు, అడుగుతున్నాడు, వెడుతున్నాడు, చూస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, తిరుగుతున్నాడు, పరమానందపడిపోతున్నాడు. ఎన్ని క్షేత్రాలు చూశాడో, ఎన్ని తీర్థాలు చూశాడో, ఎంత ఆనందపడిపోయాడో, ఎంత తేజస్సు సంతరించుకున్నాడో. ఈలోగా అర్జునుడు రాని వచ్చాడు దేవేంద్రుడి దగ్గర నుంచి. ఎంతో సంతోషపడిపోయాడు. అమ్మయ్య వచ్చాడన్నాడు, కౌగిలించుకున్నాడు, పరమానందపడిపోయాడు. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక రోజున హిమాలయ పర్వతమునకు సంబంధించినటువంటి పార్శ్వభూమి ఎందు, అంటే దాని యొక్క అంచులు ఉంటాయి కదా, దాని దగ్గర కొన్ని వేల ఏనుగుల బలము కలిగిన వాడేమో భీమసేనుడు క్రూర జంతువులన్నింటినీ కూడా పట్టి వధ చేస్తూ, బెదిరిస్తూ, అదిరిస్తూ, సింహనాదం చేస్తూ, సంతోషంగా తిరుగుతూ వేటలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన అలా తిరుగుతూ పరిగెడుతుండగా ఆయనకి ఒక అద్భుతమైనటువంటి ప్రాణి కనపడింది. ఆయన చూడగానే ఏమనుకున్నాడంటే అదొక పెద్ద గుహ అనుకున్నాడు. అంత పెద్ద ప్రాణి అది. అశనాశా వివృతాస్య గహ్వరు కృతాంతాకారు నిశ్వాస ధూమ శిఖా ధూసరితోగ్ర దుర్గతరు గుల్మవ్రాతు హారిద్రవర్ణ శరీరం భృషరూక్షదర్శను మహానాగ ప్రభుంగాంచే అర్ధ శశాంకద్యుతి హారిదారుణ చతుర్దంస్ట్రున్ జగత్రాసకున్. అది బ్రహ్మాండమైనటువంటి పాము. ఎంత పెద్ద పాము అంటే అది చూడ్డానికి దాని నోరు ఒకటే పెద్ద గుహలా ఉంది. అంత పెద్ద పాము.
విపరీతమైనటువంటి ఆకలితో ఉంది. యమధర్మరాజు గారు ఎలా చూస్తుంటాడో అలా ఉంది ఆ పాము. నిశ్వాస ధూమశిఖ ధూసరితోగ్ర దుర్గత రుగుల్మవ్రాతు. అది ఊపిరి విడిచిపెడుతుంటే ఆ ఊపిరి చేత కప్పబడితే ఆ చుట్టుపక్కల ఉన్న కొండలు, గుహలు, చెట్లు, లతలు బూది చేత కప్పబడిపోయినట్టుగా గోధుమ వర్ణంతో కప్పబడుతున్నాయి. హరిద్రవర్ణ శరీరం, పచ్చటి శరీరం ఉన్నవాడు. భృషరుక్ష దర్శనం, అపారమైనటువంటి కోపంతో చూస్తోంది ఆ పాము. మహానాగ ప్రభుంగాంచే, అదేం పిల్లపాము కాదు, భయంకరమైనటువంటి పాము. అర్ధశశాంకద్యుతి, అర్ధచంద్రుడు ఎంత కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో హారిదారుణ చతుర్దంష్ట్రున్, 4 కోరలు బయటికి వస్తున్నాయి, లోపలికెడుతున్నాయి. ఆ కోరల్ని చప్పరిస్తున్నాడు. జగత్రాసకున్, జగత్తునంతటినీ భయపెట్టగలిగినటువంటి ఒక భయంకరమైన పాము కనపడి, దేవిరా ఇంత పెద్ద పాము అనుకుంటున్నాడు ధర్మరాజు గారు. ఈలోపే ఆ పాము వచ్చి నోరు విప్పి భీమసేనుడి యొక్క భుజాల వరకు పట్టేసింది. పట్టేసి ఆయన యొక్క శరీరాన్నంతటినీ చుట్టేసింది. ఆయన ఇక కదలలేకపోయాడు. ఇన్ని వేల ఏనుగుల బలము కలిగిన వాడు, అవలీలగా ఏనుగుల్ని, సింహాల్ని, పెద్ద పులుల్ని చంపగలిగినటువంటి వాడు ఆ పాము యొక్క బంధనం నుంచి బయటికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాక అలా ఉండిపోయాడు. అలా ఉండిపోయి బాధపడుతున్నాడు. బాధపడుతూ, నేను పాండురాజు గారి యొక్క కుమారుణ్ణి, ధర్మరాజు గారి యొక్క తమ్ముణ్ణి, నా పేరు భీమసేనుడు, అపారమైన బలపరాక్రమములున్నవాణ్ణి, ఎన్నో క్రూర జంతువులను అవలీలగా చంపగలిగినటువంటి వాణ్ణి. కానీ ఇవాళ నీ చేత ఇలా కట్టబడ్డానే. నేను బాధపడుతున్నది నేను మరణిస్తానని కాదు, కానీ రాబో కాలంలో జరగబోయేటటువంటి మహాసంగ్రామంలో మా అన్నగారు రాజ్యాన్ని పొందడానికి నన్ను ప్రధానమైన ఉపకరణంగా ఆశపెట్టుకుని ఉన్నాడు. పైగా నన్ను నువ్వు మింగేసిన తర్వాత మా అన్నదమ్ములు నా కోసం వెతికి వెతికి నేనేమైపోయాను అని చెప్పి ఎంతో విషాదానికి లోనైపోతారు. అసలు నన్ను పట్టుకున్నావు, నేను కదలడానికి కూడా అవకాశం లేకుండా నన్ను బిగించేశావు, ఎవరు నువ్వు, ఇంత శక్తి నీకెక్కడదని అడిగాడు. అడిగితే, నేను ఒకానొకప్పుడు మీ వంశంలోనే గొప్ప రాజుని, కానీ పరమ అహంకారంతో ప్రవర్తించాను. నేను చేసినటువంటి మహాదోషం వల్ల ఇలా పావునై పడిపోయాను. కాబట్టి నేనే సామాన్యంగా నాగజాతిలో వచ్చినటువంటి పావుని కాను. కాబట్టి నన్ను విడిపించుకోవడం నీ వల్ల అయ్యేటటువంటి పని కాదు. ఇవాళ నా వంశంలో పుట్టినవాడివే నువ్వైనా నా ఆకలి రీత్యా, నేను ఇప్పుడు పొందిన శరీరం రీత్యా నిన్ను నేను ఆహారంగా తినక తప్పదు. కాబట్టి భీమసేన, నిన్ను ఆహారంగా తినేస్తానన్నాడు. ఈలోగా ధర్మరాజు గారికి కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి. ఎక్కడో తీతూ పిట్ట అరిచింది. ఓ ఇల్లు కాలి అక్కడ ఉన్నటువంటి నక్క భయంకరమైనటువంటి కూత కూసింది. శకున శాస్త్రానికి రామాయణ భారతాల్లో చాలా పెద్దపీట వేసి మాట్లాడారు. కాబట్టి ఆ దుశ్శకునములను చూశాడు. దానితో ఆయన కుడి భుజం అదిరింది. అంటే ఏదో కీడు జరగబోతోంది, కానీ అంతిమంగా మేలు జరుగుతుందని లెక్క కట్టుకున్నాడు. ద్రౌపదీదేవికి రక్షణగా అర్జునాదులను అక్కడ ఉంచి ధౌమ్యుణ్ణొక్కడిని వెంట పెట్టుకుని ఆ భీమసేనుడి యొక్క పాదముద్రలను బట్టి వెడుతున్నాడు. ఆ భీముడి యొక్క పాద ముద్రలలో పూర్ణకలశము, పద్మము, అంకుశము, నాగలి ఇటువంటి దివ్య చిహ్నములు ఉంటాయి. కాబట్టి వాయుపుత్రుడు కదా మహానుభావుడు, అందుకని ఆ దివ్య చిహ్నములను బట్టి, ఆ పాదములను బట్టి వెతుక్కుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ భయంకరమైనటువంటి పాము చేత బంధింపబడినటువంటి భీమసేనుడు కనబడ్డాడు. చాలా బాధపడి ఆ పామును ఉద్దేశించి అన్నాడు, నువ్వు సామాన్యమైన సర్పమని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నీకు ఆకలిగా ఉంటే నా తమ్ముణ్ణి భుజించడానికి నీకు ఆకలి కారణమైతే, నీ ఆకలి తీరడానికి ఎంత మాంసం కావాలో చెప్పు, అంత మృగమాంసాన్ని నీకు సమర్పిస్తాను, నా తమ్ముణ్ణి మాత్రం విడిచిపెట్టు అని అడిగితే ఆ పాము అంది, నాయనా ధర్మరాజా, నేనేం మామూలు పాముని కాను అలా విడిచిపెట్టడానికి. వినవయ్యా, నహుషుడన్ జనపతి నేను, మీ పూర్వుజులకు అట పూర్వజుండ అనగా సుత్రామునకెనయగువాడనై ఐశ్వర్య గర్వంబున ఆర్యవృత్తి విడిచి వివేకంబు చెడి
సహస్రోత్తమ బ్రాహ్మణ ధృతమైన బ్రహ్మరథమునికి బ్రాహ్మణులకు అక్కజంబకు అవమానంబు చేసిన దాన నాకు కలశభముడగస్త్యుడలిగి అత్యుగ్రాహివగుమటంచు శాపమప్పుడిచ్చే మునివరేండు శాపమున చేసి ఈ పాట అవయుచున్నవాడ నటగోలే. నా పేరు నహుషుడు, నేను మీ వంశంలో వాణ్ణి, బాగా పూర్వీకుణ్ణి, కాబట్టి మీకు తెలిసే అవకాశం లేదు. నేను అపారమైన పుణ్యం చేశా, ఎన్నో యజ్ఞయాగాదులు చేశా, దేవేంద్రుడితో సమానంగా భోగం అనుభవించా. ఒకనాడు దేవేంద్ర పదవిలోకి వెళ్ళా. కానీ ఇన్ని చేసిన వాణ్ణి ఇంత పదవిలోకి వచ్చానని నాలో గర్వం బయలుదేరింది. గర్వం ఎవరినైనా పాడు చేసేస్తుంది కదూ, ఎంతటి వాణ్ణి. నాకు రాకూడని కోరిక ఒకటి పుట్టింది. అగస్త్య మహర్షి అంటే ఎటువంటి వాడు, మహానుభావుడు. అటువంటి మహర్షులు, అటువంటి బ్రాహ్మణోత్తములతో కూడుకున్నటువంటి వాహనం, 1000 మంది వస్తున్నటువంటి వాహనం మీద ఎక్కి అగస్త్యుడి పట్ల అపరాధం చేశాను, ఆయనని అవమానించాను. నీకు గర్వం తలకెక్కిందని అగస్త్యుడును శపించాడు. సర్ప సర్ప అంటే నడు నడు అంటూ ఆయన్ని కాల్తో తన్నాడు. నువ్వు చేసిన దోషానికి నువ్వు భూమి మీద సర్పమై పడిపోతావని చెప్పి అగస్త్యుడు శపించాడు. నేను భూమి మీద పడిపోయేటప్పుడు ఆ అగస్త్యుడిని వేడుకున్నాను, నాకు పెద్ద పాముని కమ్మని శపించావు, నాకు 2 వరాలి. ఒకటి, నేను పూర్వజన్మ స్మృతిని పొంది ఉండాలి. నేను నహుషుడనని, నేను చేసిన గర్వం వల్ల, నేను చేసిన అపరాధం వల్ల, నా అహంకారం వల్లే నేను ఇలా సర్పరూపాన్ని పొందానన్న విషయం నాకు జ్ఞాపకం ఉండాలి. 2, నేను ఏ ప్రాణిని కాలమునందు 6వ విభాగంలో చూసి ఆహారంగా తీసుకోవాలనుకుంటున్నానో నన్ను అది, నేను దాన్ని చూడగానే దాని తేజస్సు క్షయమైపోవాలి. ఇక నా నుంచి అది విడిపించుకోకూడదు, దాన్ని నేను ఆహారంగా తినాలి. 3, నాకు శాపానుగ్రహం ఎప్పుడు ఈ సర్పశరీరం నుంచి బయటపడతాను అంటే అగస్త్యుడు అన్నాడు, అంత తొందరగా నువ్వు బయటపడవు, చాలా కాలం అలా పడుంటావు. గర్వం పొందేవు కదూ, ఆ గర్వం విరిగిపోవాలి బాగా. ఒకానొక నాడు నీ ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన వాడు ఎవరైనా నీకు కనపడితే, ఆయన చెప్పిన జవాబులకి నువ్వు తృప్తి చెందితే ఆనాడు నీ సర్పరూపం పోతుంది, అప్పటి వరకు అలా పడు అన్నాడు. అందుకని నేను నహుషుణ్ణి, అందుకని నా నుంచి భీముడు తప్పుకోలేడు. పైగా నాకు ఈ కాలమునందు ఎవరు దొరికారో వాళ్లే ఆహారం తప్ప వీణ్ణి విడిచి వేరు మృగ మాంసం తినడం ఇవన్నీ అన్వయం లేదు. కాబట్టి నేను ఈ భీముణ్ణి ఆహారంగా స్వీకరించవలసింది. ఇక ఉన్న ఒక అవకాశం, నేను అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్తే, నేను తృప్తి పడితే నీ తమ్ముడిని వదిలిపెట్టేస్తాను. చెప్తావా అని అడిగాడు. మీరు మహాత్ములు, మీరు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పడానికి కావలసినంత సమర్థత నాకున్నదని నేను అనుకోవట్లేదు, కానీ అడగండి, నా ప్రయత్నం చేసి నాకు తెలిసున్న మేరకు జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తానని వినయంతో ధర్మరాజు గారు జవాబు చెప్పారు. చెప్పినప్పుడు వర్ణగుణ సమన్వయం గురించి మొట్టమొదటి ప్రశ్న వేశాడు. వేసినప్పుడు నహుషుడికి జవాబిస్తూ ధర్మరాజు గారు ఒక మాట చెప్పాడు. బాగా ఉన్నతంగా ఉండాలనుకున్నటువంటి వాడు ఎవరుంటాడో వాడు అందరికన్నా ఎక్కువ గుణములు కలిగి ఉండాలి. ఉన్నతమైన గుణములు, శాంతముగా ఉండుట, తపస్సు, దానము, త్యాగము, శమము, దమము, బ్రహ్మచర్యము, దానము, ఇటువంటివన్నీ ఎవరు పొంది ఉంటాడో వాడు సమాజమునందు అందరికన్నా ఉత్కృష్టమైన వ్యక్తిగా పరిగణింపబడతాడు. ఆయనకున్న గుణముల వలన. గుణములను కొంతకాలము కలిగి ఉండడము కాదు, ఆ గుణప్రధానంగా జీవితాన్ని ఎప్పుడూ అలాగే పాటిస్తున్నవాడై ఉండాలి. అసిధారావ్రతంగా వృత్తము పొందినవాడై ఉండాలి. వృత్తము అంటే నడవడి. డబ్బు పోయినా పర్వాలేదు, కానీ నా వృత్తము, నా నడవడి పోవడానికి వీల్లేదు. ఏది ఎటురాని, ఆటురాని, పోటురాని, నేను మాత్రం అలాగే నిలబడతాను అని చెప్పి నిలబడగలిగినటువంటి వాడై ఉండాలి. తాను అటువంటి ప్రవర్తనకు పెద్దపీట వేసి నడవడి ద్వారా తన యొక్క మర్యాదని నిరంతరము నిరూపించుకుంటున్నవాడు మనిషి కావాలి. అటువంటి వాడు చాలా ప్రధానం. ఆ వృత్తమును ప్రధానం చేసుకోవలసి ఉంటుంది.
అందుకే ఈ విషయంలో వృత్తవంతుండు విండియు వివిధగతుల వృత్తవంతుండుగా నేర్చు, వృత్తహీనుడైన వాడు విహీనుండు ఎండ్రుగాన విత్తరక్షకు కడుమేలు వృత్తరక్ష. అన్నిటికన్నా ప్రధానం ఏదో తెలుసా నహుషుడా? ఒకనాడు ఎంత పొందాడని కాదు, ఎన్ని తెలిసని కాదు, ఎన్ని గుణములతో ఉన్నవాడని కాదు, ఎక్కడ పుట్టాడని కాదు, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడన్నది ప్రధానం. ఏ నడవడితో ఉంటాడన్నది ప్రధానం. ఆ నడవడి లేనప్పుడు అతడు ఉన్నతుడని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. నడవడి ప్రధానం. అందుకే విత్తరక్షకు కడుమేలు వృత్తరక్ష. ఓ రోజు డబ్బు పోయిందనుకోండి, మళ్ళీ సంపాదించవచ్చు. కానీ ప్రవర్తన యందు లోటొచ్చిందనుకోండి, ఒకనాడు ఏ కారణం చేతనైనా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడనుకోండి, జారిపోయాడు. దాన్ని దిద్దుకోవడం అంత తేలిక. అందుకే విత్తరక్ష కన్నా వృత్తరక్ష గొప్పది, నడవడి గొప్పది జీవితంలో. ఎవడు ఆ మంచి గుణములను కలిగి ఉంటాడో వాడు సర్వకాలముల యందు సర్వదేశముల యందు ఆదరింపబడవలసిన వాడే. వృత్తము గొప్పదు సుమా నహుష. అది లేకే కదా నహుషుడు దెబ్బతిన్నాడు. ఎన్ని యాగాలు చేశాడు, ఎన్ని యజ్ఞాలు చేశాడు, ఎంత ఇంద్ర పదవికి వెళ్ళాడు. కానీ ఒకనాడు గర్వం వచ్చి కదా చెయ్యకూడని పని చేశాడు, చేసి కదా జారిపోయాడు. దిద్దుకోవడానికి ఎంతకాలం పడుతోంది? అంత తేలిక మచ్చగా మిగిలిందా లేదా జీవితంలో? అందుకే నహుషుడే అంటాడు, చదివితి నెల్లవేదములు సక్రియ చేసితి 100 యజ్ఞములు, విదితముగా సురేంద్ర పదవీ స్థితి పొందితి, దుర్మదంబునన్ తుది పెనుబామునై అధిక దుఃఖయుతుండనైతి, సుఖంబు దుఃఖంబును వదలక చేయుచోట బలవద్భిదికేమి భరంబు చెప్పుమా. 100 యజ్ఞములు చేశాడు, దేవేంద్ర పదవిలో కూర్చున్నాడు. కానీ అహంకారం వచ్చింది. ఆ అహంకారం నడవడిలో పెద్ద దోషాన్ని తెచ్చింది. చాలా పెద్ద తప్పు చేశాడు. జారి కింద పడి పావునై బతుకుతున్నాడు. అందుకు ధర్మరాజు గారు మహానుభావుడు అగస్త్యుణ్ణి నహుషుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఈ జవాబు చెప్తున్నాడు. మంచి గుణములు కలిగి ఉండడం, ఆ గుణములను ఎప్పుడూ ఉంచుకోవడం, ప్రవర్తన యందు నిష్ట కలిగిన వాడై మంచి ప్రవర్తన కలిగిన వాడైతే, ఆ మంచి ప్రవర్తన కలిగిన వాడు ఎవరుంటాడో వాడు సర్వకాలముల యందు ఎప్పుడూ ఆదరణీయుడే. ఆయన గొప్పవాడే, అందులో సందేహమే లేదు. ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు, నడవడి లేనప్పుడు, వాడు బాహ్యంగా ఏ కారణాల చేత గొప్పవాడని చెప్పబడినప్పటికీ కూడా అలా గౌరవాన్ని పొందడానికి అర్హుడు మాత్రం కానే కాడు. అది ధర్మరాజు గారి తీర్పు. కాబట్టి అందరం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే, వృత్తము ప్రధానము. ఎన్ని చదువుకున్నాం, ఎక్కడ పుట్టాం, ఎంత డబ్బు ఉంది, లేకపోతే ఏ ఉద్యోగం చేస్తున్నాం, అది కాదు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది పెద్ద పీట. దాన్ని పరమేశ్వరుడు నిర్ణయంగా తీసుకుంటాడు. ఆ ఉదార బుద్ధి, ఆ నడవడి కలిగిన వాడు ఎవరుంటాడు, వాడు ఏదన్న దానితో ఈశ్వరుడికి సంబంధం లేదు, వాడు ఏదన్న దానితో శాస్త్రానికి సంబంధం లేదు. వారు ఎవరైనా మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి, సర్వదా గౌరవింపబడవలసిన వాడే. కాబట్టి ఈ మాట చెప్తే నహుషుడు వేరొక ప్రశ్న వేశాడు. అప్రియంబు చేసియు మరి అనృతవాది అయ్యు హింస గావింపని మహాత్ముడేగు సుగతి అండ్రు. అది ఎట్ల హింస అనగా ఇంత విశేషం ఎట్లయ్యే చెప్పుమా. అప్రియంబు చేసి, ప్రియమైన పని చేయాలి, అవతల వారికి సంతోషించే పనులు చేస్తూ ఉండాలి. అంత మంచి పనులు, అందరూ సంతోషించే పనులు చేసినవాడు కాకపోయినా, అనృతవాది అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పినవాడైనా, అహింసని జీవితంలో ప్రధానంగా తీసుకున్నవాడు ఎవరుంటాడో, హింస జోలికి వెళ్ళని వాడు ఎవరుంటాడో వాడు స్వర్గానికి వెళ్తాడని చెప్తున్నారు. అది ఎలా కుదురుతుంది? యువతల ఇవి ఉన్నాయిగా ఈ మత్సలు. ఈ మత్సలు ఉండగా అహింస ఒక్కటి అంత గొప్పది ఎందుకు అవుతుంది? అహింస పరమో ధర్మ అని కదా. అలా ఎలా అన్వయం అవుతుంది ధర్మరాజా? అలా ఎలా కుదురుతుంది అని అడిగితే ధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన జవాబు చెప్పాడు. దానం, పరోపకారం, సత్యం, అహింస ఈ 4 సమానమైనవి. అయినా నహుషుడా ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో.
నువ్వు అడుగుతున్నది ప్రధానంగా ఆచరణ సంబంధము కాబట్టి మనిషి విషయం, మిగిలిన ప్రాణులకు అన్వయం కాదుగా. మనిషి ఏం చేశాడు అన్నదాన్ని బట్టి కదా పునర్జన్మలో ఏ శరీరములను పొందుతాడన్నది నిర్ణయం చేస్తారు. మనిషి మంచి పనులు చేసిన వాడు ఏమవ్వాలి? పైకెక్కాలి. పైకెక్కితే దేవతా పదవులలోకి ఎడతాడు. మంచి పనులు చెయ్యని వాడు ఏమవ్వాలి? కిందకెళ్ళాలి. అంటే ఏమవ్వాలి? జంతు శరీరంలోకి వెళ్ళాలి, తిరియక్కుగా మారిపోవాలి, భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా పుట్టాలి. ఇందులో నహుషుడా ధర్మ సూక్ష్మమేమి అంటే ఎప్పుడో అప్పుడు ఏదో అబద్ధం ఆడాడు, ఎప్పుడో అప్పుడు ఎవరికో ఏదో ఇబ్బందికరమైన పని ఒకటి చేశాడు. అయినా జీవితంలో అన్నిటికన్నా పెద్దపీట దేనికి వేసి బతికాడు అంటే అహింసకి. అహింస అంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అసలు హింస చేయకుండా బతికిన వాడని కాదు దాని అర్థం. అసలు హింస చెయ్యకుండా బ్రతకడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ వేదిక మీద నేను దిగి వెళ్ళిపోతున్నాను అనుకోండి, నా పాదాల కింద పడి ఏమైనా మరణిస్తాయా? అన్నం వండుకుంటున్నాం అనుకోండి, గిన్నె మీద ఏదో చిన్న కీటకం ఉందనుకోండి, ఆ గిన్నె అగ్ని తప్తమై వేడెక్కినప్పుడు అది దెబ్బతింటుందా? బియ్యంలో ఎక్కడో చిన్న పురుగు ఉండిపోయింది, అది నీళ్లు ఉడికిపోయినప్పుడు మరణిస్తుందా? కాయగూరలు కోస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి క్రిములు మరణిస్తాయా? కడిగినప్పుడు మరణిస్తాయా? చాట ఇంట్లో వాడి చెరిగినప్పుడు మరణిస్తాయా? చీపురు పెట్టి ఇల్లు తుడిచినప్పుడు మరణిస్తాయా? చీపురు చాట హింసా సాధనములు. అందుకే మరి ఎలా అసలు హింస చేయకుండా ఎలా సాధ్యం అంటే, నువ్వు బ్రతకడానికి శుచిగా ఉండడానికి తప్పనిసరి పరిస్థితులలో జరిగిన హింస ఏది ఉన్నదో అది హింస కింద శాస్త్రం తీసుకోదు. నడవకుండా ఎక్కడ కూర్చోను? పోని కూర్చుంటా. ఇప్పుడు ఈ ప్రవచనం చేశానా? చేసినప్పుడు నా మాటలు గట్టిగా వినపడుతున్నాయా? వినపడుతున్నప్పుడు అంత గొప్పగా శబ్ద ప్రకంపనలు వస్తున్నప్పుడు అది వినలేక ఏదో ప్రాణి కింద పడిపోవచ్చు, అది తట్టుకోలేకపోవచ్చు, ఆ శబ్దశక్తికి కింద పడిపోవచ్చు. ఆ హింసాదోషం నాదే, అది నాకు రాదు, నా ఉద్దేశ్యం అది కాదు. నేను నడిచి వెడుతున్నప్పుడు ఏదో చిన్న ప్రాణి నా కాలు కింద పడింది అనుకోండి, అది నాది హింసాదోషం కాదు. ప్రయత్నపూర్వక హింస, నిష్కారణ హింస చేశాను అనుకోండి, దానికి ఏం కారణం లేదు. పోనీ ఇదిగో ఈ కారణానికి నేను ఇది చేశాను అని చెప్పడానికి ఏం లేదు, అక్కడ ఏమీ లేదు. ఉత్తినే ఆ ప్రాణిని చంపారనుకోండి, ఏ కారణము లేకుండా. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు. ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోతుందంటే తన ఆహారము కొరకు అన్నది కూడా హింస కింద చెప్పడం అంత తేలిక విషయం కాదు. కానీ నిష్కారణంగా బాధ పెట్టాడు అనుకోండి, అది మాటతో బాధ పెట్టడం అయినా సరే, మాటతో బాధ పెట్టిన, శరీరాన్ని బాధ పెట్టిన, నిష్కారణముగా బాధ పెడితే, ఏ కారణం లేకుండా బాధ పెడితే అది హింస. అందుకే ఒక్కొక్కసారి తన శరీర పోషణకి ఆహారం కోసం మాంసంగా తీసుకోవడానికి హింస చేయవలసి వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన చేసిన హింస హింస అని చెప్పడం కూడా అంత తేలిక విషయం ఏం కాదు. దాన్ని హింస అని చెప్పడం కుదరదు. శాస్త్రం శాస్త్రమే, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. అంతేకాని మార్చి చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి కానీ అహింస నాకు అక్కర్లేనిది, అవసరం కానిది నేను చెయ్యను అని నిలబడిన వాడెవరుంటాడో వాడు ఈ మిగిలిన వాటి విషయంలో, పరోపకార సత్య దానముల విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఈ వ్రతము వలన భూతములు ఎక్కువ సంతోషానికి కారణమయ్యాడు కాబట్టి వాడికి స్వర్గలోక ప్రాప్తి ఇస్తున్నారు. అందుకని హింస గొప్పది. నహుష ఇదొక్కటి లేకుండా మిగిలిని ఉండి ఇది మాత్రం ప్రబలమైపోతే, నిష్కారణ హింస ఎక్కువైపోతే, అప్పుడు వాడు జంతుయోనిలోకే వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి అందుకని అహింస గొప్పది, అహింస గొప్పది అని చెప్పారు అన్నాడు. ఈ మాటలు విని నహుషుడు పరమానందం చెందాడు. చెంది, ధర్మరాజా, నువ్వు చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మాటలు చెప్పావు, నాకు చాలా సంతోషం కలిగింది నువ్వు చెప్పిన మాటలకి. ఇన్నాళ్లకి నేను వేసిన ప్రశ్నలకి సరి అయిన జవాబు చెప్పగలిగిన వాడివి దొరికావు, అందుకే నీ తమ్ముడిని వదిలిపెట్టేస్తున్నానని చెప్పి భీముణ్ణి వదిలిపెట్టాడు. ధర్మరాజు గారి యొక్క ప్రబోధం విన్న కారణం చేత నహుషుడికి కూడా శాపం పోయి ఆయన కూడా మళ్ళీ దేవతా శరీరాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ధర్మరాజు గారి తీర్థయాత్ర వలన ఫలితం ఏమిటంటే తమ్ముడిని దక్కించుకున్నాడు.
ధర్మరాజు గారు చేసిన తీర్థయాత్ర ఫలితమేమి అంటే మహానుభావుడు తన వంశంలోనే వచ్చినటువంటి నహుషుడు బ్రతకడానికి కారణమయ్యాడు. కాబట్టి ఆ విధంగా ఈ ధర్మరాజు గారు చెప్పినటువంటి జవాబులు ఏవైతే ఉన్నాయో అవి మహాభారతంలో ఆయనకి శాస్త్రం మీద ఉన్నటువంటి పరిజ్ఞానానికి గొప్ప నిదర్శనాలుగా నిలబడ్డాయి. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. సామాన్య ధర్మం ఒకలా కనపడుతుంది, ధర్మ సూక్ష్మము తరచి తరచి పరిశీలించి గమనించవలసినదై ఉంటుంది. ఆ ధర్మ సూక్ష్మావిష్కారమునందు ధర్మరాజు గారి యొక్క ప్రతిభ ఆవిష్కృతమైంది. అందుకని నహుషుడు సంతోషించాడు. సంతోషించి విడిచిపెట్టాడు. తాను శాప విమోచనాన్ని పొందాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత పాండవులతో కలిసి ధర్మరాజు గారు సంతోషంగా తిరిగి మళ్ళీ అరణ్యవాసం ఎక్కడున్నాడో పూర్వం అక్కడికి వచ్చేసాడు, కామ్యక వనానికి. వచ్చి ఇంత గొప్ప శక్తిని పొందాడు అర్జునుడు, ఇన్ని దివ్యాస్త్రములను పొందాడు, భీమార్జునులు ఇంత గొప్పవాళ్ళు, మళ్ళీ తమ్ముడు బ్రతికాడు, ఇన్ని తీర్థయాత్రలు చేశాం అని ఎంతో సంతోషంగా అందరూ కూర్చుని ఆనందాన్ని పొందుతున్నారు. ఒక పక్క ధర్మరాజు గారు ఇంత తేజస్సుని సంతరించుకొని ఆనందం పొందుతున్నాడు. అరణ్యవాసం అయిపోతోంది. అరణ్యవాసం అయిపోతోంది కానీ ఆయన క్లేశపడ్డాడు, ఏడుస్తూ కూర్చున్నాడు, నశించిపోయాడు, తేజస్సు క్షయమైపోయింది, బెంగపెట్టేసుకున్నాడు అనడానికి ఆధారాలేవి? అర్జునుడు చూస్తే ద్విగుణీకృత శక్తివంతుడయ్యాడు, అపారమైన అస్త్రబలాన్ని పొందాడు. ఇవన్నీ తెలియవా దుర్యోధనాదులకు? ఈ వార్తలు వెళ్ళాయి. యువతల ధర్మరాజు గారు ఇంత తీర్థయాత్ర చేసి ఇంత శక్తిని పొందాడు. తాను భీముడిని ఏం చేయలేకపోయాడు. భీముడికి ఆపదొచ్చింది, ధర్మరాజు గారు విడిపించుకున్నాడు తన జవాబుల చేత. సరికదా, నహుషుణ్ణి మళ్ళీ దేవతా స్వరూపంతో ఉన్నత లోకానికి వెళ్ళడానికి ధర్మరాజు గారి ప్రజ్ఞ కారణమైందనేటటువంటి కీర్తిని పొందాడు. పోను అక్కడతో అయిపోలేదు, కుబేర దర్శనాన్ని పొందాడు ధర్మరాజు గారు. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు హిమవత్ పర్వతం మీద కుబేరుడు మాటిచ్చాడు. మాటిచ్చి నేను ఎప్పుడూ మీ పాండవుల 5గురిని రక్షిస్తూ ఉంటానన్నాడు. కాబట్టి కుబేరుడు యొక్క రక్ష లభించింది. కాబట్టి యక్షగణముల యొక్క అనుగ్రహం లభించింది. అంతేకాదు ఇంద్రుడు భూలోకానికి వచ్చి ధర్మరాజాదులకు దర్శనమిచ్చాడు. కాబట్టి ఇంద్రదర్శనాన్ని పొందాడు. అంతేకాదు అర్జునుడు కొన్ని వేల మంది రాక్షసుల్ని తెగటార్చి ఇంద్రుడికి సంతోషం కల్పించాడు, నివాత కవచం. కాబట్టి ఇవన్నీ వాళ్ళు అరణ్యవాసంలో ఖాళీగా కూర్చున్నారు, తేజస్సేమీ లేకుండా కూర్చున్నారు, కష్టాలకు లోనైపోయారు, బాధలు పడిపోతున్నారు అనడానికి ఏమైనా అవకాశం ఉందా? ఏదో వాళ్ళంతట వాళ్ళు సంతోషపడిపోవడానికి వాళ్ళల్లో వాళ్లే ఆనందపడిపోతూ మంచి పని అయిందిలే, ఇన్నాళ్ళ నుంచి అక్కడ ఉన్నారులే, ఏడుస్తున్నారులే అనుకోవాలేమో కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళేమీ ఏడవట్లేదు, సంతోషంగా ఉన్నారు. కాబట్టి మనసులో ఎంత బాధగా ఉంటుంది. ఎవడు బాధపడాలనుకున్నారో వాడు పెరిగిపోతున్నాడు, సంతోషపడిపోతున్నాడు. ఎవడు సంతోషంగా ఉండాలనుకున్నాడో వాడు అన్ని సంతోషాల కారణమైన భోగముల మధ్య ఉండి ఏడుస్తూనే ఉన్నాడు. ఒకడిని అలా చేసినా సంతోషంగా ఉన్నాడు, కారణం ధర్మం. ఒకడు అన్నీ నేను పొందాను అనుకున్నాడు, అయినా వాడేం సంతోషంగా లేడు, కారణం వాడే అధర్మం. ఇంతలో అనుకోకుండా దుర్వాసో మహర్షి దుర్యోధనుడి దగ్గరికి వస్తున్నాడని వార్త వచ్చింది. దుర్వాసో మహర్షిని సేవించడం అంటే అగ్నిహోత్రాన్ని చేత్తో పట్టుకోవడం అంత తేలిక కాదు. అన్నం వండండి తింటానంటాడు. అన్నం అంతా వండిన తర్వాత తీసి పక్కన పడేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడు కదా, ఇక రాడనుకుంటే అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి అన్నం పెట్టాడు, లేదంటే చెప్పిస్తాడు. ఏదేదో మాట్లాడతాడు, కాసేపు సావధానంగా పలకరిస్తాడు. ఆయన ఎప్పుడు ఏది చేస్తాడో ఆయన ప్రవర్తనకి అనుగుణంగా ఆయన అడిగింది అమర్చడం అంత తేలిక కాదు. అరణ్యవాసమైన తేలికేమో కానీ దుర్వాసుడిని సేవించడం, ఆయన అనుగ్రహాన్ని పొందడం, ఆయన శాపం ఇవ్వకుండా వెళ్ళిపోతే చాలు అనుకుంటారు. దుర్యోధనుడికి కబురొచ్చింది, దుర్వాసో మహర్షిని అంతఃపురానికి వస్తున్నారు. ఎలా ఉంటుంది పరిస్థితి? కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఈ గండం నుంచి తప్పుకోవడం? కర్ణుడు అన్నాడు, ఏమీ బెంగపెట్టుకోకు, వస్తున్నవాడు దుర్వాసో మహర్షి కదా, ఏం చేయాలి? రాత్రి పగలు సేవించేయాలి.
సేవించి ఏం చెయ్యాలి? మనం ఎలా దీన్ని అనుకూలంగా మార్చుకోవాలి? బాగా ఇవాళ ఆలోచించి రేపు రాత్రి 7 గంటలకి చెప్తాను. ఏం చెప్తాడో రేపు చూద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.